హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే ఫుల్ ఎనర్జీ, ఫుల్ జోష్లో ఉన్నా. ఎందుకంటే మన ఫస్ట్ వీడియో 1000 వ్యూస్ వచ్చేసినాయి. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే ఒక వీడియో 1000 వ్యూస్ వస్తాయని. 500 వస్తే చాలుతాయి అనుకున్నా, కానీ అదే 1000 అయింది. ఇప్పుడు 1200+ అయిపోయింది. సో ఇవాళ వచ్చేసి సాటర్డే, మళ్ళీ ఒక రైడ్. ఇక ఈసారి ఏం సర్ప్రైజులు ఏమి లేదు, కానీ ఎట్లాగో టైటిల్ పెట్టాల్సి వస్తుంది, thumbnail చూసేస్తారు. సో ఇప్పుడు ఇవాళ మనం వెళ్ళేది సింగూర్ డ్యామ్ అనమాట. హైదరాబాద్ నుంచి ఒక 90-100 కిలోమీటర్స్ ఉంటుంది, సంగారెడ్డి దగ్గర. సో వెళ్ళిపోదాం. ముందు మా ఫ్రెండ్ వెయిట్ చేస్తుండు, అని పిక్ చేసుకొని ఏ రూట్లో వెళ్తాం అనేది చూద్దాం. చాలా ఫేమస్ అనమాట బైకర్స్కి కూడా, చాలామంది పిక్నిక్ స్పాట్ అది కూడా. సో లేట్ చేయకుండా స్టార్ట్ అవుదాం. కర్మన్ఘాట్ హనుమాన్ టెంపుల్ దగ్గర వెయిట్ చేయమన్నా, చూద్దాం ఎక్కడున్నాడో. ఇదే అనమాట హనుమాన్ టెంపుల్, కర్మన్ఘాట్ హనుమాన్ టెంపుల్. మన హైదరాబాద్లో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ అండ్ ఓల్డెస్ట్ హనుమాన్ టెంపుల్స్ అనమాట. కుదిరితే దీన్ని కూడా ఎప్పుడైనా వెళ్దాం, మస్తు ఉంటుంది టెంపుల్ కూడా. అని కొంతమంది మెసేజ్ చూశారు, అన్న ఏం చేస్తావు నువ్వు యూట్యూబే అని. యాక్చువల్లీ నేను పార్ట్ టైం అనమాట, పార్ట్ టైం యూట్యూబర్ అన్నట్టే, ఫుల్ టైం కాదు. ఐ హ్యావ్ ఎ 10 to 7 జాబ్ అనమాట. ఎంఎన్సీలో వర్క్ చేస్తాను. సో 5 days 10 to 7 జాబ్ చేసుకుంటేనే అయిపోతుంది. మిగతా 2 days ఇలా బ్లాగింగ్ చేస్తా. ఏదో అవుట్ ఆఫ్ ప్యాషన్ అనుకోవచ్చు. అబ్బా మొత్తానికి వచ్చాడయ్యా. ఇప్పుడు ప్రజెంట్లీ మిదాని దగ్గర ఉన్నా. ఇక్కడ నుంచి ఇంకో ఫ్రెండ్ పిక్ చేసుకోవాలి, ఆరాంఘర్లో ఉంటాడు. ఆరాంఘర్ నుంచి అక్కడ నుంచి లొకేషన్ వెళ్ళిపోదాం. సో మా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చేసారు. ఇక్కడ నుంచి ఇంకొక అన్నని ఇంకో మీటింగ్ పాయింట్ ఉంది, అక్కడ ఎక్కించుకొని అక్కడి నుంచి అటు స్టార్ట్ అవ్వాలి. మీకు స్పెషల్ సర్ప్రైజ్ ఉంటుంది, పక్కా సర్ప్రైజ్. ఈసారి ఓ బైక్ అయితే రాబోతుంది, చూద్దాం ఎలా ఉంటుందో దాని ఇంప్రెషన్స్, ఫస్ట్ ఇంప్రెషన్స్. సో ఇది ఆరాంఘర్ జంక్షన్ అన్నమాట. ఇక్కడ నుంచి మేము ఇట్లా రాజేంద్ర నగర్, ఇట్లా ఓవరాల్ సర్వీస్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళిపోతాం. క్లైమేట్ అయితే ప్రస్తుతానికి బాగుంది. రెయిన్ ఛాన్సెస్ అయితే లేకుండే, మరేమో కొంచెం క్లౌడీగా అనిపిస్తుంది. వర్షం పడితే మరి బిస్కెటే, ఒక్క రెయిన్ కవర్ లేదు, ఏం లేదు. ఇవాళ వర్షం పడదు అని షార్ట్గా అనుకునే ప్లాన్ చేసాం. సో ఇది సర్వీసింగ్ రోడ్ అనమాట. హిమాయత్ సాగర్ వెళ్ళాలన్నా, గండిపేట వెళ్ళాలన్నా, ఉస్మాన్ సాగర్ వెళ్ళాలన్నా అంతా ఈ రోడ్డే అనమాట. ఇక్కడ నుంచి అన్నీ వెళ్ళచ్చు. చిల్కూరు వెళ్ళాలన్నా, చేవెళ్ళ, అనంతగిరి అన్నీ ఇదే సర్వీస్ రోడ్ అనమాట. సో ఫైనలీ మీటింగ్ పాయింట్కి వచ్చేసాం. హెచ్యు దగ్గర పెట్టుకున్నాం. సో మా అన్న వచ్చాడు. అన్న హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మహేష్ గుర్తుపట్టావా? మన ఆంటీ వాళ్ళు వస్తా అన్న, ధర్ని. సో ఇది బిహెచ్ఎల్ జంక్షన్ అనమాట, NH65. ఈ NH65 నుంచి ఇంకా ఒకటే స్ట్రైట్ రోడ్ సదాశివపేట దాకా వెళ్తూనే ఉండాలి.
ఇంకా ఇక్కడ నుంచి కొంచెం ట్రాఫిక్ ఇక అన్నీ వస్తాయి. మా డెస్టినేషన్ వచ్చేసి 62 కిలోమీటర్స్, 1.5 hours చూపిస్తుంది. అంటే అర్థం ఇక రోడ్లు కొంచెం బాగాలేదు అన్నట్టే. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో అందరికి ఆకలి అవుతుందని అప్పటి నుంచి వెతుకుతూ ఫైనల్లీ ఒక ప్లేస్ దొరికింది, జనప్రియ హోటల్ అంట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయాలి. టైం వచ్చేసి 9 అవుతుంది. ఇక్కడ నుంచి ఒక హార్డ్లీ 1 hourలో వెళ్ళిపోవచ్చు. మొత్తానికి అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి ఇంకా స్టార్ట్ అయ్యాం. 35 కిలోమీటర్స్ ఉంది కానీ 1 hour చూపిస్తుంది. రోడ్లు చాలా గలీజ్ ఉన్నట్టున్నాయి. సో ఇది NH65 అనమాట. షిరిడి, నాగ్పూర్, ముంబై అన్నీ ఇదే రోడ్డు. ఇలాగే స్ట్రైట్ వెళ్తూ ఉండాలి. సదాశివపేట వస్తుంది, అక్కడ నుంచి రైట్ వెళ్ళాలి. సో ఇక్కడ సంగారెడ్డి దాటాక ఇక్కడ ఒక రైట్ వస్తుంది అన్నమాట. ఒక 5-6 kilometers తర్వాత ముందు ఇక్కడ రైట్ వెళ్ళాలి. ఇది లోపలికి వెళ్తుంది, సింగూర్ డ్యామ్ లోపలికి. అంటే స్ట్రైట్ కూడా వెళ్ళొచ్చు, 2 routes ఉన్నాయి కానీ ఇది ఒక షార్ట్ కట్ అనమాట. సో మీరు చూస్తున్న కొత్త డాష్ జావా పెరక్ది. కొంచెం సేపు దీన్ని రైడ్ చేద్దామని తీసుకున్నా. దీని టార్క్ అయితే అబ్బా నెక్స్ట్ లెవెల్ ఉంది. దీని పికప్ క్రేజీ. అసలు దీని పికప్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. 30 PS అనమాట ఇది. అసలు ఘోరమైన టార్క్ ఉంది దీనికి. మొత్తానికి అయితే మా గూగుల్ మాత ఏమో చేసింది, అన్ని ఊర్లలోకి వెళ్ళి ఎక్క చెట్లు పుట్లు ఏటేటో తీసుకోబోతుంది. యాక్చువల్లీ 2-3 routes ఉండే కానీ ఇదేదో షార్ట్ కట్ అనుకొని పోయాం. ఇదంతా ఊర్లలోకి ఎటో పోతుంది. సేమ్ ఏదో శేఖర్ కమల సినిమా లాగానే ఉంది ఈ లొకేషన్లో అయితే. అదేం సినిమా, ఫిదా లాగానే ఉన్నాయి అంతా. ఫైనలీ వచ్చేసాం డ్యామ్. ఇది ఎంట్రన్స్ అనమాట. పర్యాటకులకు క్రొకడైల్స్ ఉంటాయంట, చూద్దాం. యాక్చువల్లీ మీకు వ్యూ చూపిస్తాను. ఇక్కడ నుంచి జబర్దస్త్ ఉంది వ్యూ. సో మొత్తానికి వ్యూ అయితే మస్తు ఉంది కదా. ఇక్కడ నుంచి ఒక గేట్ ఎట్టినట్టున్నారు, ఒక గేట్ ఎట్టారు. మీకు ఇందులో కనిపిస్తుందో లేదో. సో ఫైనలీ ఇదే సింగూర్ డ్యామ్ అనమాట. ఇది మన హైదరాబాద్కి ఒక 1/3 ఆఫ్ వాటర్ ఇదే ఇస్తుంది అనమాట. ఇది మన డ్రింకింగ్ వాటర్ రిజర్వ్. దీని నుంచే చాలా హైదరాబాద్కి వస్తాయి. ఎలక్ట్రిసిటీ కూడా జనరేట్ చేస్తారనమాట వీళ్ళు. 2 టర్బైన్స్ ఉన్నాయి ఇక్కడ, 15 megawatts టోటల్ కెపాసిటీ. సో ఇది చాలా యూస్ఫుల్ ప్రాజెక్ట్ అనమాట హైదరాబాద్కి. వస్తుంది ఇక్కడ నుంచి. వావ్, పికాక్స్ సూపర్.